హలో అండి. ఫోన్‌పే వాళ్ళైతే అనలిస్ట్ రోల్‌కి హైరింగ్ స్టార్ట్ చేశారు. లొకేషన్ వచ్చేసి బెంగుళూరు, కర్ణాటక అండి. ఎడ్యుకేషన్ వచ్చేసి బీటెక్ లేకపోతే బీఈ చేసినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇవైతే రోల్స్. మీకు ఈ రోల్‌లో నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క మీ స్కిల్స్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్‌లో వచ్చేసి మీకు ఎస్‌క్యూఎల్ తెలిసి ఉండాలి. పైథాన్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అండ్ ఇవన్నీ మీ స్కిల్స్ అండి. విచ్ ఈజ్ రిలేటెడ్ ఫర్ దిస్ రోల్. నెక్స్ట్ దీనికి ఎలా అప్లై చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఫోన్పే కెరీర్స్ అని టైప్ చేయండి. టైప్ చేశాక ఫస్ట్ ఒక లింక్ వస్తుంది కదా, కెరీర్స్ అని, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ స్క్రోల్ డౌన్ చేసి సి ఓపెన్ రోల్స్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీరు సెర్చ్లోకి వెళ్ళి అనలిస్ట్ అని టైప్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అనలిస్ట్ క్రెడిట్ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇదే ఆ జాబ్ ఒక అప్లికేషన్. ఇక్కడ నుంచే మీరు అప్లై చేసుకోవాలి. ఇదంతా జాబ్ డీటెయిల్స్. ఎస్, చూసారు కదా, ఇవన్నీ జాబ్ డీటెయిల్స్ అండి. ఎడ్యుకేషన్, లొకేషన్ అండ్ ఎవ్రీథింగ్, రోల్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీను. ఇదైతే ఫోన్పే వాళ్ళు బెనిఫిట్స్, ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, వెల్నెస్ ప్రోగ్రామ్ అన్నీ ఇస్తారు వాళ్ళు. నెక్స్ట్ మనం అప్లై బటన్ పైన క్లిక్ చేయాలి. అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ కంట్రీని సెలెక్ట్ చేసుకొని దాని ఒక ఫోన్ నెంబర్ ఇవ్వాలి మీరు. ఇండియా అయితే ఇండియా అని ఇవ్వండి. ఇండియా అని ఇచ్చి ఫోన్ నెంబర్ ఇవ్వాలి. తర్వాత మీ రెజ్యూమ్ని అటాచ్ చేయాలి. తర్వాత కవర్ లెటర్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ డిగ్రీ ఏం చేశారు, నెక్స్ట్ మీ యొక్క లింక్డ్ ఇన్ ప్రొఫైల్, ఇదైతే అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే వెబ్సైట్, మీ యొక్క ఎక్స్పెక్టెడ్ సిటీసీ, కరెంట్ సిటీసీ, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి మీరు బీటెక్ చేశారు. ఒకవేళ ఐఐటి, ఎన్ఐటి అయితే అది సెలెక్ట్ చేయండి. ఇది కాదు అంటే అదర్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క కరెంట్ లొకేషన్, మీరు ఎక్కడ ఉన్నారు, మీరు బెంగళూరు లొకేషన్లోన ఉన్నారా లేదా, నోటీస్ పీరియడ్ ఏంటి, టోటల్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, డేటా ఎంటర్ చేసి సబ్మిట్ అప్లికేషన్